జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. భారీ స్థాయి సమావేశం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి సుమారు 5,000 మంది పార్టీ కార్యకర్తలు హాజరు కానున్నారని సమాచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మరియు ఇతర ప్రముఖ నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. ఈ సమావేశం ద్వారా బీఆర్ఎస్ శ్రేణులకు ఉప ఎన్నికల ప్రచార వ్యూహంపై స్పష్టత ఇవ్వనున్నారు. పాదయాత్రలు, ర్యాలీలు, ప్రజా సభలు, డోర్ టు డోర్ ప్రచారాల రూపంలో పార్టీ ఏ విధంగా ముందుకు సాగాలను నాయకత్వం సూచనలు ఇవ్వనుంది. జూబ్లీహిల్స్ ఇప్పటికే ఉన్న సిట్టింగ్ సీటును కాపాడుకోవడం బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యంగా ఉంది. రాబోయే ఉప ఎన్నికల్లో పార్టీ బలాన్ని ప్రదర్శిస్తూ ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు పూర్తి స్థాయి ప్రణాళికలు రూపొందిస్తోంది. పార్టీ వర్గాల ప్రకారం ఈ నెల 15వ తేదీన మాగంటి సునీత పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆమెను గెలిపించడం బీఆర్ఎస్ ముఖ్య లక్ష్యం. జూబ్లీహిల్స్ పేరున్న నిజానికి ఆ ప్రాంతంలోని విలాసవంతమైన కాలనీలు ఈ నియోజకవర్గ పరిధిలోకి రావు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాలు ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందుతాయి. అందువల్ల మైసూర్ పాక్ లో మైసూర్ లేనట్టే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ఉండదు అనే వ్యాఖ్య ఇక్కడకు సరిపోతుంది. ఈ నియోజకవర్గంలో సుమారు 80% బస్తీలు, 20% వరకు మాత్రమే కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఇక్కడ పేద మధ్యతరగతి ప్రజలే అధికం. ప్రధాన ప్రాంతాల్లో శ్రీనగర్ కాలనీ, మధురానగర్, రాజీవ్ నగర్, సారథి నగర్, కళ్యాణ్ నగర్, మోతీ నగర్, బ్రిగేడ్, కల్పతరు, వాసవి బృందావన్, జనప్రియ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. జనాభాలో మైనార్టీలు అధికంగా ఉండగా తదుపరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరియు ఓసీలు ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం 6.5 డివిజన్లతో ఏర్పడింది. ఎర్రగడ్డ, బోరబండ, రహమత్ నగర్, షేక్పేట్, యూసఫ్గూడ, వెంగళరావు నగర్ ప్రధానమైనవి. ఆసక్తికరంగా ఖైరతాబాద్ పరిధిలోని సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ, శ్రీనగర్ కాలనీ భాగంగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ పేరున్న ఆ ప్రాంతం అందులో లేకపోవడం నియోజకవర్గ ప్రత్యేకతగా చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.